ఉన్నవి 6 మంత్రి పదవులు. 6 మంత్రి పదవులకు సంబంధించి రకరకాల విశ్లేషణలు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు, బీసీ నేత తిరునహరి శేషు గారు మనకి డిబేట్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. ముందుగా రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారిని కదిలించే ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ గారు, అంటే కుమ్ములాటలే మంత్రివర్గ విస్తరణకు అంటే బ్రేక్ పడడానికి ప్రధాన కారణమా, లేకపోతే ఈ సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఆగుతుందా? అసలు ఈ బ్రేక్ ని ఎలా చూడాలంటారు? సంధ్య గారు, మీకు అట్లాగే తిరునహరి శేషు గారికి అట్లాగే మన ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీలో కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన సందర్భంలో ప్రాంతీయ పార్టీలకు కొంత వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకు బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్ ఏది చెప్తే అది వేదం, అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది వేదం, వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఏదైతే అది వేదం, ఇట్లా ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఎక్కడ హైదరాబాద్ పార్టీలు కావచ్చు, ఉత్తర భారతదేశ పార్టీలు కావచ్చు. కనుక జాతీయ పార్టీలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ 16 నెలలు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఎందుకంటే ఇది ప్రజల సమస్య అంటున్నాను. ఎందుకు ప్రజలకు మంత్రివర్గంలో వాళ్ళ పదవులు వస్తే మనకేమిటి అంటే, ఇప్పటికే ఈ మంత్రివర్గంలో కీలకమైన శాఖలు 2-3 మంత్రుల వద్దనే 2-3 ఉన్నాయి. ఉదాహరణకు విద్యాశాఖ మంత్రి లేరు. విద్యాశాఖ ఎవరు? రేవంత్ రెడ్డి గారే. అట్లాగే మనకు ఇతర మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆయన దగ్గరనే ఉంటది. కానీ మనకు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 మంత్రిత్వ శాఖలు చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ, అట్లాగే మనకు సాగునీటి వ్యవహారాల శాఖ చూస్తున్నారు. అట్లా ఒక్కొక్కరి దగ్గర 12 మంది మంత్రులు ఉండడం వల్ల ముఖ్యమైన శాఖలు కొన్ని, హోంశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. ఇప్పుడు అట్లా చూసుకుంటే ఈ శాఖలు సమన్వయం లోపిస్తుంది, పనితీరు కూడా లోపిస్తుంది. అందుకని చూడండి, మీరు హోంశాఖ మీద విమర్శలు వస్తున్నాయి, విద్యాశాఖ మీద విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే సామర్థ్యం ఎంత ఉన్నా 4-5 శాఖలు ఒకరే చేయలేరు కనుక అవసరం అంటున్నారు. ప్రజలకు సంబంధించిన అంశం మధ్యలో ఇంతకుముందు చెప్పినట్టు జాతీయ పార్టీలకు సమస్యలు ఉంటే ఆ సమస్యలు అధిగమించడానికి 16 నెలలు పడుతుందా అనే ఒక విమర్శ కూడా వస్తుంది. కానీ ఇందులో 3 సవాళ్ళు ఉన్నాయి సంధ్య గారు. మొట్టమొదటి సవాల్ ఏంటంటే సామాజిక సమీకరణలు, రెండోది భౌగోళిక సమీకరణలు, మూడోది వాగ్దానములు. వాగ్దాన భంగం కూడా చేయొద్దు కదా. నేను సామాజిక సమీకరణలు చూసుకుంటే మొత్తం 12 మంది మంత్రుల్లో అంటే యాక్చువల్గా 18 ఉండాలి, 6 లేరంటే 2/3 తోనే వస్తున్నట్టు లెక్క. 2/3 మంత్రి వరకు కదా. ఇందులో 5 రెడ్లు ఉన్నారు, అట్లాగే మనకు ఓ రకంగా 4 రెడ్లు ఉన్నారు. అట్లా చూసుకుంటే సామాజిక సమీకరణలో మరి మాలా మాదిగా ఉన్నది, ఎస్టీకి ఒక సీతక్క గారు ఉన్నారు. అట్లా చూసుకుంటే ఈ సామాజిక సమీకరణలో బీసీల లోటు కనపడుతున్నారు ఇక్కడ, నెంబర్ 1. రెండోది భౌగోళిక సమీకరణలో మొత్తం ఉమ్మడి 10 జిల్లాలు, నేను 33 జిల్లాలు తీసుకోను కానీ ఉమ్మడి 10 జిల్లాలు చూసుకుంటే కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. 3 వేరు కులాలు, సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే కావచ్చు. మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు. ఒక మిగతా 4 జిల్లాల్లో ఇద్దరు మంత్రులు ఉన్నారు. కరీంనగర్కి 2 ఉన్నారు, వరంగల్ నుంచి 2 ఉన్నారు, 2 మహిళలే. అట్లాగే మనకు మహబూబ్ నుంచి 2 అంటున్నారు. పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కిందికి కొడంగల్ వస్తుంది కనుక అట్లా 2 ఉన్నారు. అట్లాగే మనకు నల్గొండ నుంచి 2 ఉన్నారు. నల్గొండ 2 రెడ్లే ఉన్నారు. ఒకే ఒక మంత్రివర్గంలో ఉన్నది మెదక్ నుంచి 1. కానీ ఆదిలాబాద్కి ప్రాతినిధ్యం లేదు, నిజామాబాద్కి ప్రాతినిధ్యం లేదు, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు లేదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు లేదు. 4 జిల్లాలు ఖాళీ ఉంది. అంటే భౌగోళికంగా ఉన్న ఇది. మూడవ సవాల్ ఏంటంటే, వీళ్ళకున్న పెద్ద సవాల్ ఏంటంటే హామీలు ఇచ్చి వేరే పార్టీ నుంచి, ముఖ్యంగా బీజేపీ నుంచి 2 ప్రధాన నాయకులు వీళ్ళు చేర్చుకున్నారు. అంటే చాలా మందికి ఇచ్చిండ్రు. నేను ప్రధాన నాయకులు పేరు చెప్తాను. రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఇటు జంపు జిల్లా, ఇటు నుంచి అటు నుంచి ఇటు, మొత్తం మీద ఆయనకు హామీ ఇచ్చి నీకు మంత్రి పదవి ఇస్తాను తీసుకొచ్చారు. ఆయనే బహాటని చెప్పారు, నేను చెప్పిన విషయం కాదు. అట్లాగే వివేక్ గారు వారు కూడా అంతే, నాకు హామీ ఇచ్చారు, బీజేపీలో అంటే ఇప్పటికే మంత్రి పదవి వచ్చేది ఆయన అంటున్నారు. అందుకని సామాజిక వర్గాల పరిస్థితి చూసుకుంటే ఇప్పటికీ కొన్ని వర్గాలకు లేవు, దక్కాల్సిన దక్కలేదు అంటున్నారు. ఈ 6 మంత్రి పదవులు పూడ్చాలంటే 6 ఇచ్చిన 16 మంది ఆశావాహులు ఉన్నారు కనుక ఈ 16 మంది ఆశావాహులను ఎట్లా నింపాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మనకు ముఖ్యంగా అధిష్టాన వర్గం ఉన్నది. అధిష్టానానికి సలహాలు ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఈ వివాదం వల్లనే ఆగిపోయిందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా మంత్రివర్గ విస్తరణ ముందుకు 4 అడుగులు ముందుకు 2 అడుగులు వెనక్కి వచ్చేసింది. శివలాల్ గారు ఆ మధ్య నా పేరు కూడా ప్రకటించేశారు. ఇప్పటికి కట్టుబడి ఉన్నారు వారు. నేను దాన్ని నమ్ముతున్నాను, ఎందుకంటే పార్టీల వ్యక్తి కనుక వారికి చెప్పింది నమ్మాలి. కానీ ఇప్పుడు 3 నెలలు అవుతున్నా కూడా అది కొలిక్కి రావడం లేదు అంటున్నారు. ఎందుకు రావడం లేదు అంటే నేను చెప్పిన 3 అంశాలు ఖచ్చితంగా ఉన్నాయి. వీటికి తోడు శృతిలేని సంసారం చేయొచ్చు సంధ్య గారు, కానీ గతిలేని సంసారం చేయొచ్చు, కానీ శృతిలేని సంసారం చేయలేమని ఒక సామెత ఉన్నది. శృతి లేదు వాళ్ళ మధ్యన. అంటే మంత్రివర్గంలో శృతి లేదు,
ప్రభుత్వంలో శృతి లేదు, పార్టీలో లేదు. కనుక ప్రతిదీ కూడా మనకు ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీలో అధినాయకుడు ఎంత గట్టిగా ఉన్నా, కింద ముఖ్యమంత్రి ఎంత గట్టిగా ఉన్నా, మిగతా వర్గాలను పనిచేసి సామాజిక సమీకరణలతో పాటు కొంత అంతర్గత ప్రజాస్వామ్యం పెరిగితే విశృంఖత ఎక్కువ ఉంటది కనుక మనకు కాంగ్రెస్ పార్టీలో అందరూ మాట్లాడతారు. అందుకని చూడండి, మీరు మంత్రివర్గం చేరక ముందే ప్రేమ్ సాగర్ రావు గారు ఏం మాట్లాడినట్టు చూసినాం మనం కదా. చేరక ముందే రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారో చూస్తున్నాం. ఇంకా ఇతర మిత్రులు కూడా ఏం మాట్లాడుతారో చూస్తున్నాం. అట్లాగే ఈ మధ్యన మంత్రివర్గంలో ఇంకొక గొడవ ఏం జరుగుతుందంటే హెలికాప్టర్లు వాడే దాని మీద కూడా గొడవ జరుగుతుంది. మేము మంత్రులం కాదా, మేమెందుకు హెలికాప్టర్ వాడొద్దు అనే మాట కూడా దామోదర రాజనరసింహ గారు, నాకు గౌరవనీయులు, చాలా మంచివారు, ఆయన మంచి మిత్రుడు కూడా, ఆయన కూడా మాట్లాడారు. అంటే ఏమైతుందంటే మిగతా ప్రాంతీయ పార్టీలు ఇంత స్వేచ్ఛ ఉండదు, వాళ్ళే బయట పెట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళే కలుస్తారు. ఒకటి వాడిస్తారు. ఏంటంటే అధినాయకత్వంలో ఉన్న సోనియా గాంధీని కానీ, లేకపోతే రాహుల్ గాంధీని కానీ, ప్రియాంక గాంధీని అనకపోతే చాలు, ఇంకెవ్వరిని ఏమన్నా తిట్టుకున్నా కొట్టుకున్నా ఏం కాదని మనకు అర్థమవుతుంది. ఈ మంత్రివర్గ విస్తరణ ఈ పార్టీకి పెద్ద సవాలుగా మారింది. ఎన్ని రోజులు వాయిదా వేస్తే నేను క్యాన్సర్ పుండులాగా అన్ని రోజులు ఇది వెంటబడతాను.